వారి ఇరువురిని కూడా వారు ముగ్గురు ఈరోజు ఈ సందర్భంగా మన పెద్దల గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షంలో వారి యొక్క నేతృత్వంలో వారు మా మండలానికి మా బీసీ సామాజిక వర్గాలు ఏదైతే ఉందో వారిని అందరిని గుర్తించి ఈరోజు వారికి ప్రత్యేకమైన గుర్తింపుతో ఈ పదవులు మా మండలానికి కేటాయించినందుకు మా మండలం చిలకపాటి వెంకటేశ్వర్లు అను నేను నాగులవరం ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు నేను నా విధిని నమ్మకముగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా మనసు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాగులవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపత సంఘం డైరెక్టర్ గా నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు నేను నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాయిల సుధా అను నేను నాగులవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపత సంఘం డైరెక్టర్ గా నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు నేను నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ నాగరవరం సొసైటీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు కావలి ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరి ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి నా చిన్ననాటి మిత్రుడు చిలకపాటి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా నా సోదరుడు లక్కాకల మాధవరావు గారికి, అదేవిధంగా మరో సోదరుడు వాయిల సుధా గారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఆశీనైనటువంటి మా అన్న, ఈ మండలంలో మొట్టమొదటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పులిగళ్ళ శ్రీరాములు గారికి, అదేవిధంగా పెద్దలు కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ దేవరావు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా సోమశల ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ మరియు డిస్ట్రిబ్యూటీ ప్రస్తుత చైర్మన్ గారు కళ్ళగొండ మధుబాబునాయుడు గారికి, మాజీ సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా కోట వెంకటరెడ్డి గారికి, బడుగు వెంకయ్య గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అరుణమ్మ గారికి, ఇక్కడ వేదిక మీద ఆశీనున్నటువంటి వారందరికీ, పత్రికా ప్రతినిధులకు, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక పండగగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల తర్వాత కృష్ణారెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క పదవులన్నీ మాకు రావటం, అన్న ఎన్నాపతి వెంకటేశ్వర వేదిక దగ్గర రావాల్సింది కోవచ్చు.
మాకు వారు కూడా నియోజకవర్గంలో ఈ మండల పరిస్థితి మీద వారు పూర్తిగా వారికి అవగాహన ఉంది. అన్ని మండలాలతో పోల్చుకుంటే ఈ మండలం యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు నీతి నిజాయితీగా కష్టించి పనిచేసే వారిని గుర్తించి వారిలో కష్టించి పనిచేసే తత్వం కలిగినటువంటి ముగ్గురిని ఎన్నుకోవటం, వారికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా హర్షణీయంగా నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే వారు శాసనసభ్యులు అయిన తర్వాత నియోజకవర్గం మొత్తం మీద వారు ఒక దృష్టిలో చూస్తే ఈ మండలాన్ని, ఈ వెనుకబడిన మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మేము వారి దగ్గరికి పోయినప్పుడు మా మండల ప్రజలు ఎవరు కోరినా కోరకపోయినా వారే అధికారులని, ఉన్నతాధికారులని, లేకపోతే దీని మీద ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించుకొని మాకు తెలియకుండానే ఒక మంచి ప్రణాళిక ఈ మండలం గురించి తయారు చేస్తున్నారు. అలాంటి శాసనసభ్యులు మనకు దొరకడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. మనం ఎన్నో రోజులు గత 45 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నట్టే రైల్వే ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటికి ఇక్కడ కట్టుకున్నటువంటి వారు మన అన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా గతంలో కొన్ని కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, మిగతా రోడ్లు కూడా శాంక్షన్ చేయించున్నారు. ఇటీవల కూడా సోదరులు ఏమైనా ఒక 2 కోట్లు 3 కోట్లు సీసీ రోడ్లు చెప్పమంటే నేను చెప్పంగానే మళ్ళా 3,07,00,000 రూపాయలకి ఈ మండలానికి సీసీ రోడ్లు మంజూరు చేయించిన ఘనత వారిదేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేగాక ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా లింక్ రోడ్లు, మట్టి రోడ్లు వేసిన పాపాన పోలేదు. పొలాల్లో కావాలంటే ఆనాడు తెలుగుదేశంలో వేసిన ఇదేను ఇప్పుడు ఏం లేవని వారి దృష్టికి అందరూ తీసుకెళ్తుంటే ఒకసారి ఆలోచించే అవి కూడా 1,50,00,000 రూపాయలకి మళ్ళీ అంచనాలు తయారు చేయమని అధికారులు, ఉన్నతాధికారులకు పంపించడం కూడా జరిగింది వారి ఆధ్వర్యంలో. మేము ప్రధానంగా 2016-17లో ఈ మండలానికి శాశ్వత మంచినీటి పథకానికి ఏదైతే ఆనాడు మన గవర్నమెంట్లో అనుమతులు తీసుకొస్తే 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే ఈరోజు వారు కంకణం కట్టుకొని ఒకరు ప్రత్యేక చొరవతో వారు 40 లక్షల రూపాయలు తాత్కాలిక ఏదో ఒక రూపంలో వారి వ్యక్తిగత చొరవతో వారు కొంత దాని మీద వ్యక్తిగతంగా ఖర్చు పెట్టి కూడా ఈరోజు ఒక 40 లక్షల రూపాయలు తీసుకొచ్చి దాని త్వరలో ఈ మండలానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకుంటున్నారు. ఇది మనం అందరం కూడా ఎవరు మన మండలంలో వారిని అడగల, వారు తెలుసుకొని ఈ మండలానికి ఇవన్నీ తీసుకొస్తున్నారు. అదే కాకుండా మన మండలానికి ఒక వరం కూడా వారు ఇటీవల చెప్పారు, స్థలాన్వేషణ కూడా చేయమన్నారు. మేము ఎంఆర్ఓ గారు కూడా పోయి చూడటం కూడా జరిగింది. ఎందుకంటే ఒక గురుకుల ఏదైతే కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఒకటి వారు తీసుకొస్తున్నారు, దాని పూర్తి వివరాలు కూడా పెద్దలు మనకు తర్వాత చెప్తారు. ఎన్నో ఈ మండలానికి తూర్పు ఫిషింగ్ హార్బర్, కరోడ్ పోతే కాలువ మధ్యలో ఎస్విపిఎం, ఆ తర్వాత డిఎం ఛానల్, ముందు పోతే అల్లిమడుగు బ్రాంచ్ కెనాల్, ఇవన్నీ కూడా మనకు అన్ని వసతులు ఉంటాయి, అన్ని వనరులు ఉంటాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మట్టిడు కాలువ తీసిన పాపాన బాగుపోతే మరలా కూడా ఇప్పుడు 90 లక్షల రూపాయలతో వారు ఎస్టిమేషన్ చేపించి మళ్ళా నిధులు కూడా తీసుకొస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకటం, మన మండలాన్ని మీద ప్రత్యేక అభివృద్ధి పెట్టడం, 2029 నాటికి మిగతా మండలాల కన్నా ఈ భూగోళ మండలం కూడా ముందుండాలని చెప్పే ఉద్దేశంతో వారు ముందుకు పోతున్నారు. వారికి మనమందరం కూడా ప్రత్యేక అభినందనలు. వారి యొక్క అడుగుజాడలు మనమందరం నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి భూగోళ మండలంలో ఉన్న రైతులకి, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే మా తమ్ముడు వెంకయ్య భూగోళ మండలంలో ఒక బ్రాండ్. వెంకయ్య అంటేనే అందరికీ తెలుసు. సార్ కూడా చూసే ఆ పదవును కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో పదవులు కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన మాధవరావు అన్న కానీ, అలాగే తమ్ముడు సుధాకర్ కానీ కష్టపడి ముగ్గురు కూడా ఈ మండలంలో ఎంతో మందికి సేవలు చేసి ఒక్క పొరపాటు జరగకుండా
మంచి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయిన వాళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పాలక సభ్యులుగా నియమించబడినటువంటి వెంకటేశ్వరుడు అదే మన మాధవరావు సుధాకర్ గారికి అభివందనాలు తెలియజేస్తారు. మొదటగా వెంకయ్యని సొసైటీకి బాధ్యుడిగా నియమించినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి అభివందనాలు తెలియజేస్తారు. ఎందుకంటే వెంకయ్య 1987లో నేను ఇక్కడ మండలానికి పోటీ చేసినప్పుడు నాతోటి ఎన్నిక ప్రత్యేకంగా తిరిగి నా ఎన్నిక తోడ్పడ్డాడు, చాలా సహకరించాడు. ఆయన గారు ఇక్కడ అనేక మంది యువకులు వివిధ పార్టీలో ఉన్నారు, అందరు కూడా ఆ రోజు యువకులుగా ఉండి నా ఎన్నిక సహకారం చేసే వాళ్ళు అందరు కూడా. నేను ఎప్పుడు వాళ్ళు ఎవరిని మరవలేదు, వెంకయ్య కూడా నన్ను మరవల, దీన్ని పిలిచాడు. అందుకని ఈ కార్యక్రమానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసుకుని సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మన శాసనసభ సభ్యులు ఆయన మనకి మీద చేసి అభివృద్ధి కోసం మండలాన్ని తోడ్పడేది అనే విషయాలు చెప్పారు. ఆయన ఈ సహకార వ్యవస్థ అనేది చాలా పాత వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కూడా ఉంది. 1904లో మొట్టమొదటి సొసైటీ ఢిల్లీలో పెట్టారు, క్రమేణా అంతా కింద దాకా వచ్చేసింది. ఈ సహకార పంచాయతీరాజ్ వ్యవస్థ కంటే పాతది, అది మీకు అప్పుడు ఇచ్చారు సహకార సంఘాలు. ఈ మండలంలో ప్రధానంగా వరి పండుతున్నది కాబట్టి వచ్చే క్రాప్కి మనకు యూరియాకి ఇబ్బంది ఉంటుంది, సరే లోన్ బాధ ఉంది, అమ్మకానికి కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు ఉంటాయి. మీ ముగ్గురి మీద చాలా బాధ్యత ఉంది. మిమ్మల్ని నమ్మి ఈ బాధ్యత అప్పగించిన కృష్ణారెడ్డి గారు కానివ్వండి, సరే రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ ఆ గౌరవాన్ని ఈ మండలంలో నిలబెట్టాలన్నా, భవిష్యత్తులో కూడా మీరు జనం దగ్గర మన వాళ్ళు పోవాలన్నా మీరు మీ చేతిలో కీలకమైన ఆశయం ఇది. గోగోలు విశ్వనాథ్ రాపేట ఉండే ఓటింగ్ కాకుండా సగం ఓటింగ్ పైన గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా రేపు భవిష్యత్తులో నిలబెట్టాలన్నది. అందువల్ల అది చాలా శ్రమతో కూడింది. మీకు మంచి మనకు ఎమ్మెల్యే గారు దొరికారు. ఆయన వ్యవసాయదారుడు, కష్టపడి పైకి వచ్చి ఆయన పరిశ్రమ వైపు పోయినా కూడా ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ఉన్నాడు. ఆయన మన కష్టపడాలని ఆయనకు తెలుసు. మన మండలంలో ఏది అవసరమో ముందుగా ఎమ్మెల్యే గారిని సంప్రదించి మీరు మాకున్న ఇబ్బంది ఇది, మా సొసైటీకి సహకరించండి, ఆయన మీరు పోయి అడిగితే ఆయన తప్పకుండా చేస్తారు. ఆ రకంగా ఆయన దగ్గర సహకారం తీసుకొని మండలంలోని రైతులందరికీ అది అభిమానాన్ని చూడాలని కోరుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలామంది సొసైటీ ప్రెసిడెంటే. నేను సర్పంచి, నేను సొసైటీ సెక్రటరీని, తర్వాత సర్పంచి సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేసా, మండల పరిషత్ ప్రెసిడెంట్ అయినా కూడా ఉండే, తర్వాత 10 ఏళ్ళు మండల సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు వెంకటేశ్వర సొసైటీ ప్రెసిడెంట్, మా వెంకటేశ్వర సొసైటీ ప్రెసిడెంట్. ఇవన్నీ ఎందుకు మన కృష్ణారెడ్డి గారు మొట్టమొదటి సొసైటీ ప్రెసిడెంట్. జనసంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ముందుగా అన్న కృష్ణారెడ్డి గారు జనసంఖ్యలో ఇనానమస్గా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలో కూడా నేను కూడా కొంచెం ఉడతా భక్తిగా వెంబడి పనిచేస్తున్నా అప్పుడు తెలుసా. ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ ఇంకా ఉన్నారు సొసైటీ ప్రెసిడెంట్లు. మధుగారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేమంతా తిరిగి పనిచేస్తాం. మధుగారు ఆయన కూడా సొసైటీ ప్రెసిడెంట్. కాబట్టి బట్టిన సొసైటీ వాళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. ప్రెసిడెంట్లు గోవింద్ ఉండాలి ఎక్కడో, సొసైటీ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ సొసైటీ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అంటే మన సొసైటీ అంటే ఎంత అభిమానం ఉందో తెలుసు. అతన్ని ఇతర రంగాల్లో నేను తగ్గించడం కాదు, కానీ కీలక పాత్ర ఈ రోజున వ్యవసాయం ప్రధానం కాబట్టి, మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ బంధువుల అంతా దీంట్లో ఎక్కువ మంది వ్యవసాయ రంగానికి తోడ్పడి కృషి చేస్తున్న ఉన్నారు. కాబట్టి వెంకటేశ్వర రెడ్డి కూడా ఉన్నారు మనతో. అందరూ కూడా వీళ్ళందరూ సహకారం తీసుకొని మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఆ రకంగా కూడా తోడ్పాటు తీసుకొని మీరు అభివృద్ధికి కృషి చేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చివరిగా మరోసారి కృష్ణారెడ్డి గారికి అభివందనాలు తెలియజేస్తున్నా. చివరికి ఒక మాట కృష్ణారెడ్డి దృష్టికి తీసుకొస్తున్నా. దగదత్తి ముంగమూరు కాలువ నేను 87లో డైరెక్ట్ ఎలక్షన్లో మండల ప్రెసిడెంట్గా ఎన్నికయ్యేదానికి నాకు తోడ్పడింది దగదత్తి ముంగమూరు కాలువ. ఆ రోజు పని లేదు, చిన్న కాలువ తీసి తాడు జరుగుతుంది, నీళ్ళు నిలబడిపోయాయి. ఆ కాలువ అంటే పెండింగ్లో జరుగుతూనే ఉంది. జాకా కింద నిధులు వచ్చింది, మీకు అన్ని విషయాలు చెప్పి నేను చెప్పలే. దాన్ని మళ్ళా మీరు మళ్ళీ పునరుద్ధరింపజేసి ఆ డిఎం ఛానల్ని సరిగా పారిటెడ్ ముంగమూరు దాకా నేను పారిటెడ్ ఇప్పుడు చేయగలిగితే అదేంద్ర చాలామంది ఫీజిబుల్ కాదని గతంలో కొంతమంది వెనక్కి దోసేసారు. దాన్ని అది ఫీజిబిలిటీ ఉంది, దానివల్ల ప్రయోజనం ఉంది. సమస్యల్లో నీళ్లు లేకపోయినా కలిగే రిజర్వాయర్లో నీళ్లు ఉంటే మనకు వస్తాయి. దాని మీద చాలా ప్రాధాన్యత కూడా ఉంది. కాబట్టి కృష్ణారెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నీ పలుకుబడి ఉపయోగించి
ఆ డిఎం ఛానల్ మళ్ళా రంగంలోకి తీసుకొచ్చి ఆ కాలనీలందరికీ పడేటట్టుగా ఛానల్ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. కావలి నియోజకవర్గం బోగోలు మండలం నాగులవరం సొసైటీ ప్రెసిడెంట్కి దాన్ని ఎన్నుకోవటానికి ఇచ్చేసినటువంటి నాయకులు, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్లు, అలాగే ఈనాడు ఈ సభకు ఈ అధ్యక్షుడు పదవికి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కృష్ణారెడ్డి గారికి, అలాగే ఈనాటి ఈ అధ్యక్ష పదవికి ఇచ్చేసినటువంటి పెద్దలు, అలాగే ఇతర నాయకులందరికీ, ఈరోజు ప్రెసిడెంట్ గారైన మన చిలకపాటి వెంకటేశ్వర్ల గారికి, వారి డైరెక్టర్లు మాధవరావు గారికి మరియు సుధాకర్ గారికి అందరికీ నా నమస్కారాలు. అందరికీ సంతోషం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. అది ఎమ్మెల్యే గారు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, బోగోలు మండల సొసైటీ వాళ్ళంతా కూడా ఎన్నుకున్నారో తెలియదు. కానీ వెంకయ్య చిన్ననాటి నుంచి కూడా పార్టీకే కాదు, ప్రజలకే కాదు, అందరికీ తెలిసిన వ్యక్తి. పైగా ఎవరిని కూడా తోచేసుకునే వ్యక్తి కాదు. గ్రామంలో ఏం జరిగినా కూడా ముందుంటాడు. అలాగే మండలంలో కూడా అనేక పదవులు, పంచాయతీలో పదవులు అన్నీ కూడా తీసుకున్నటువంటి సీనియారిటీ ఉంది. మనిషిని బాగా గౌరవించగలడు. అలాగే సొసైటీకి కూడా వచ్చిన ప్రతి రైతుకు కూడా నిదానంగా సమాధానం చెప్పి, ఎక్కడన్నా రావాల్సి ఉంటే వాళ్ళని కూడా అడిగి, ఆయనకి పక్క డైరెక్టర్తో కూడా మాట్లాడి చేయగల సమర్థత కూడా ఉంది. మనందరికి కూడా కావాల్సింది రాజకీయాల కన్నా కూడా కష్టపడి మనకి ఎవరైతే ముఖ్యంగా మన పనులు చేసి పెట్టగలరో వాళ్ళే మనం నాయకులుగా ఎన్నుకుంటాం. అలాగే ఈనాడు గుర్తించి వెంకయ్య గారికి ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు మా సోదరులు కృష్ణారెడ్డి గారికి నేను మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ప్రెసిడెంట్లు ఇక్కడే ఉన్నారు. మన శ్రీరాములు గారు ఇప్పుడే చెప్పారు, ఆయన ప్రెసిడెంటు, ఈయన ప్రెసిడెంటు, ఈయన వెంకటేశ్వర్లు, మన దిగిపోయిన ఆయన వెంకటేశ్వర్లే. అలాగే వీళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని అవపడుతుంటారు. వీళ్ళకి పేర్లు కూడా పెట్టారు. అందువల్ల తప్పకుండా ఇది అందరికన్నా ఆగకూడదు. మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆయన ఎమ్మెల్యే గారికి ఇవన్నీ కూడా మనం ఏవి ఎలాంటి విషయాలు చెప్పబల్లే, ఆయన్ని ఏవి మనం ఉద్దించబల్లే మేము చూస్తున్నాం. ఈ సంవత్సరం చర్యల్లో ఆయన చేసే పనులు కానీ, ఆయన ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఒక మాట మాట్లాడినా సార్ టైం అయిందంటాడు. అలాంటి వ్యక్తులు మనకు దొరకటం కూడా కష్టమే. అందువల్ల సొసైటీ మధ్యకాలంలో లేదు కాబట్టి, చాలా ఫండ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా వెంకయ్య గారిని గమనించి చెప్పారు. శ్రీరాములు గారు చేసిన అనుభవం గల వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, అందరి దగ్గర కనుక్కొని క్షుణ్ణంగా చేయమని. అలాగే మీరందరూ కూడా వాళ్ళని ఒత్తిడి చేయకుండా పనులు చేయించుకుంటారని మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, నాకు అవకాశం కల్పించినటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మన నాగులవరం పిఎస్ఎస్ అంటే ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి మరియు ఈరోజు మన యొక్క ప్రమాణ స్వీకారాన్ని చైర్మన్గా చిలకపాటి వెంకటేశ్వర్లు గారికి మరియు డైరెక్టర్ మాధవరావు గారికి మరియు సుధాకర్కి అందరికి కూడా సభకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క రైతుల పండగ, ఈ సొసైటీ అంటే చాలామందికి తెలవదు. గతంలో బ్యాంకులు ఉండేవి. ఆ బ్యాంకులు కూడా లేకుండా ముందు ఈ యొక్క సొసైటీల ద్వారా మనకి లోన్లు మరియు విత్తనాలు, ఎరువులు కూడా అగ్రికల్చర్ తరఫున కూడా లేకుండా ఈ సొసైటీ ద్వారా ట్రాక్టర్లు కూడా ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి కూడా 2006లో
నేను ఈ యొక్క సొసైటీలో మొట్టమొదటగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ సింగిల్ విండోలో సింగిల్ డైరెక్టర్గాను ఉన్నాను. తర్వాత 2013లో ఈ యొక్క సొసైటీకి నేను చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. మేము 13 మంది డైరెక్టర్లు ఉండేది. ప్రతి ఒక్క సొసైటీకి 13 మంది డైరెక్టర్లు ఉండేవాళ్ళు. చైర్మన్ మాత్రం జనరల్ ఉండేది. మిగతా అన్ని కూడా కులాల ప్రాతిపదికగా ఈ యొక్క డైరెక్టర్లు ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఈ యొక్క సొసైటీ శిథిలావస్థలో ఉన్నది. అది పాత బిల్డింగ్ ఉన్నది. ఈ యొక్క గ్రామస్తులు గతంలో ఈ యొక్క స్థలాన్ని ఉచితంగా పెంచిలమ్మ వాళ్ళు ఇచ్చారు. అప్పటికి పులిగండ్ల శ్రీరాములు, మధుబాబు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సొసైటీలో పనిచేశారు. ఈ యొక్క బిల్డింగు శిథిలావస్థలో ఉంటే నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత 2017లో నేను కిరణ్ కుమార్ ప్రభుత్వంలో నేను చైర్మన్గా అయ్యాను. అప్పటి నుంచి ఈ యొక్క బిల్డింగ్ స్థాయి చూసి పాములు ఉండేవి అన్నమాట. ఈ బిల్డింగ్లో ఈ మీటింగ్ పెట్టేదానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు డిఆర్ గారు, మనకి అంజిరెడ్డి గారు ఉన్నారు. అప్పట్లో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ బిల్డింగ్ తీసుకుని అక్కడే 2000 రూపాయలకు అద్దెకు కొన్ని రోజులు జరిపాం. 2017లో చంద్రబాబు నాయుడు పుణ్యం అని 2017లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన సొసైటీలకి కేటాయించడం జరిగింది. అప్పట్లో రైతులందరూ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొట్టమొదటి సొసైటీలో ఈ నాగలవరం సొసైటీ బాగా ఆర్థికంగా చాలా లాస్లో ఉంది. అప్పట్లోనే నేను ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా దాదాపు 50 లక్షల రూపాయలు ఈ యొక్క సొసైటీకి నిధులు సమకూర్చడం జరిగింది 17-18లో. అప్పుడు ఈ యొక్క బిల్డింగ్ను కూడా 17 లక్షలకు మంజూరు చేయించి ఈ బిల్డింగ్ను, ఈ వైపు ఉన్నటువంటి బిల్డింగ్ను కొత్తగా నిర్మాణం ఈ పక్క 6 నెలల లోపలే పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రహరీ గోడ నిర్మాణం కూడా అప్పట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క బిల్డింగు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం రైతులకు కూడా అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క సొసైటీలో 2400 మంది సభ్యులు ఉన్నారు. అయ్యా ఈ యొక్క సొసైటీలో సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలంటే ఆయనకు ఎవరైనా రైతు అయి ఉండి పొలం ఉంటే 311 రూపాయలు కడితే ఆ యొక్క సభ్యత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని మీద పొలం మీద గతంలో ఇక్కడికి విచ్చేసిన రైతు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందుగా రైతులు లేకపోతే ఇక వ్యవసాయ రంగం సొసైటీ లేదు. అందుకోసం మీ అందరికీ, అలాగే తెలుగుదేశం ముద్దుబిడ్డలైన మీరు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే డయాస్ మీద ఉన్న పెద్దలు, రైతు బిడ్డ అయిన మన దగ్గుపాటి కృష్ణారెడ్డి గారికి, వారు ఇంతకుముందు అయితే ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు రాలేదు, ఇలాంటి పనిచేసే ఎమ్మెల్యే గారు రాలేదు. ఎందుకని చెబుతున్నా అంటే ప్రతి విషయంలో కూడా వారు పోయేసి చెప్పిన విషయం ఎమ్మటే కలవ చేసుకొని ఎమ్మటే ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కారం కావాలి, నేను ఎల్లుండికి వస్తున్నాను చూస్తానని చెప్పారంటే మంచి మనసు ఉన్న ఎమ్మెల్యే గారు మనకి ఎవరు రాలేదు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డయాస్ మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరి పేరు చెప్పి చాలా ఆశ్చర్యపోతుంది. అందరికీ ప్రత్యేక తెలియజేస్తున్నాను. అలాగే కావాల్సి వచ్చిన ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది సభ్యులు కావచ్చు, అందరూ కూడా పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక చిన్న కథ ఒకటి గుర్తొచ్చింది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారిని చూసి ఒక గ్రామంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు తండ్రి కొడుకు కూర్చొని, రేపు నాన్న నువ్వు కూర్చో నా పక్కన, ఎందుకు చెబుతున్నానంటే ఆ విషయం అని అడిగి కొడుకుని, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావు అంటరా అని అడిగాడు ఆయన. ఎందుకు నా నేను ఏడవటం, ఎందుకు నువ్వు చనిపోతే నేను ఏడవాలా అని అడిగాడు. అడిగితే చిన్నప్పటి నుంచి కష్టపడి కని పెంచి పెద్దవాడిని చేశాను కదరా, అప్పుడు నేను చనిపోతే ఏడవాలి కదరా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు, నాన్న నేను చనిపోయినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు నేను ఏడుస్తే నువ్వు చూస్తావా లేదా? లేదు, కానీ నువ్వు బ్రతికున్నంతకాలం నువ్వు కంటతడి పెట్టకుండా సంతోషంగా ఉండేట్టుగా నేను చూస్తున్నానని చెప్పాడు ఆ బిడ్డ. అలాంటి మన ఎమ్మెల్యే గారు మనందరి కంటతడి పెట్టకుండా మనందరి కోసం ఒక
ఏది కావాలంటే అది చేసేదానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనే ఇప్పుడు మనకు అందరికీ ఒక తండ్రి లాంటి వాడు. మనకు కాన్స్టిట్యూషన్కి ఏ విషయం వచ్చినా ముందు ఆయన దగ్గర తీసుకెళ్తే ఒక మనందరి కుమారులాగా మనం చూసుకుంటూ తండ్రిలాగా ఉండి మనల్ని కంటతడి పెట్టకుండా సంతోషం ఉండేదానికి ఏ విషయంలో కూడా చూస్తారు ఆయన. అలాంటి వ్యక్తి, అలాంటి మన ఎమ్మెల్యే గారు నిజంగా మనకు దొరకడం చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు మమ్మల్ని గుర్తెరిగి నన్ను, వెంకటేశ్వర గారిని, అలాగే సుధా గారిని, నన్ను ముగ్గురిని గుర్తెరిగి ఈ సొసైటీ, నాగరాజు సొసైటీకి కమిటీ సభ్యులుగా, చైర్మన్గా ఎన్నుకోవడం గొప్ప విషయం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారికి. అలాగే చాలామంది ఇలాంటి పదవులు చాలామంది తీసుకొని వచ్చున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షులను నడిపించిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. సభాధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు గారికి, అలాగనే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నగారికి, అలాగనే పెద్దలు దేవరాల సుబ్రహ్మణ్యం గారికి, ఇతర మధుబాబు గారికి, పిఎస్సి అధ్యక్షుడు చిలకపాటి వెంకటేశ్వర గారికి, ఇతర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గతంలో మేమందరం కూడా ఫస్ట్ టైం మధుని సొసైటీ అధ్యక్షుడు చేసేటప్పుడు నేను ఈ యొక్క సొసైటీ మీద చాలా కీలక పాత్ర పోషించాను. ఎందుకంటే చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పుడు మధు సొసైటీ అధ్యక్షుడు అయ్యే టైంలో మేము కొంచెం బాగా అన్ని ఘర్షణలు కూడా వాతావరణాన్ని ఎదుర్కొని, కొన్ని కేసులు ఎదుర్కొని కూడా ఆయన అధ్యక్షుడిని చేసుకున్న సందర్భం. అలాగనే ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సులభంగా వీళ్ళందరికీ బాధ్యతలు కూడా వచ్చేసినాయి. అలాగనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ కూటమిగా ఉంది. ఈ కూటమిలో దాదాపు 1 సంవత్సరం పూర్తి చేసుకొని ఒక 4 నెలలు 5 నెలలు పూర్తి అవుతూ ఉంది. గత సంవత్సరం రోజుల నుంచి కూడా శాసనసభ్యులు అయిన తర్వాత అందరినీ కలుపుకొని, అందరితో కలిసిమెలిసి, అందరితో మమేకమయ్యి ఈ యొక్క నియోజకవర్గంలో నంబర్ 1 శాసనసభ్యులుగా ఆయన పని చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆయన పని చేసేదాన్ని తట్టుకోలేని కొంతమంది ఈర్ష్యతోటి ఏదో ఒక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అది ఈ మధ్య వారం రోజుల నుంచి మనం చూసాం. ఎప్పుడైతే శాసనసభ్యుడు ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయటం, ప్రతి గ్రామానికి వెళ్ళటం, ప్రతి ఒక్కరితో మమేకం అవటం, ప్రతి కుటుంబంతో మమేకం అవటం, ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా వాళ్ళలో కలిసిపోవటం ప్రతిపక్షానికి జీర్ణించుకోలేని స్థితిలో ఆయన మీద టార్గెట్ చేసి రకరకాల సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మనం నరకం అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఈ సందర్భంగా చెప్పకూడని మాట అయినా చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమంది చేతుల్లో భయంకరమైన రౌడీజాన్ని చేస్తూ, ఆర్థికంగా కొన్ని కుటుంబాలను దెబ్బతీస్తూ, మానసికంగా కొన్ని కుటుంబాలను దెబ్బతీస్తూ ఈ నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న టీడీపీ వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ అందరం కూడా చాలా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించిన ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అపహాస్యం పాలు చేసేదానికి రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం కావలి శాసనసభ్యులు 10 రోజుల నుంచి కొన్ని సందర్భాల్లో కొంత మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకంటే నేను ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నా, నిత్యం ప్రజలకి అందుబాటులో ఉన్నా, అభివృద్ధి చేసి చూపించాలనుకుంటున్నా, చేతలతో చూపించాలనుకుంటున్నా నేను. కాబట్టి మనం గతంలో ఎక్కడా కూడా ఒక రోడ్డు డెవలప్మెంట్ చేసిన సంఘటన లేదు. ఈవెన్ భోగోలు మండలానికి చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ కొండబెట్టగుంట నుంచి ఒక రోడ్డు రావాలంటే చాలా కష్టాలు పడ్డాం మనం. కొండబెట్టగుంటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి నెలకు ఒకసారి వచ్చేది, ఒక ప్రోగ్రాం పెట్టేది, డెవలప్మెంట్ చేసినట్టు ఏదో ఒకటి ప్రకటన చేసి 5 సంవత్సరాలు అట్టే గడిచిపోయింది. ఎక్కడ అంత ఒక కనీసం ₹1 కోటి అని చెప్పిన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కారిగాడు కట్టిస్తానని చెప్పాడు లాస్ట్ టైం. ఎక్కడా చేయలే. కోనేరుని మధ్యలో ఆపేశారు, రాజగోపురాలు పూర్తిగా ఆపేశారు. సరే, దేవాలయం అంటే దేవుడు అడగడు కాబట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఏ సందర్భంలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అయితే ఈరోజు రావడంతో అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక పక్క అవగాహన కల్పిస్తూ, ఒక పక్క చైతన్యం తీసుకొస్తూ
ప్రజా అవసరాలను గుర్తించి ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ ముందుకు మండలంలో ఇది పెద్ద సొసైటీగా మండలం అంతా కూడా ఒకే సొసైటీగా రావటం నిజంగా, ఎందుకంటే నాకు వెంకయ్యతో ఫస్ట్ నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చిన రాజకీయాలు ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాతోటి పక్కనే ఎప్పుడు కుడిభుజంగా నాకు ఉండేవాడు వెంకయ్య, మన చిలకపాటి వెంకటేశ్వరులు. ఈయనకి అదే పదవి ఈరోజు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతాంగానికి పనిచేయాలంటే రైతులకు పనిచేయాలంటే రైతులకు సంబంధించిన పోస్టులు అయితేనే దాన్ని చేయగలం. ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకి సొసైటీ ప్రెసిడెంట్గా ఆయనకి సభాధ్యక్షులు మా బాల్య స్నేహితులు మాలేపాటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కావలి నియోజకవర్గ అభివృద్ధి దాత, మాకు దైవ సమానులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, పెద్దలు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరామనారాయణ గారికి, అదేవిధంగా పెద్దలు సుబ్రహ్మణ్యన్ గారికి, మా గురువు గారు కండ్లగుంట మధుబాబు నాయుడు గారికి, మాకు రాజకీయాల్లో ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ మాకు రాజకీయాల్లో అభివృద్ధి చెందేదానికి ఎంతో సహకరిస్తున్న మా మిత్రుడు కండ్లగుంట మధుబాబు నాయుడికి, అదేవిధంగా మా సోదరుడు బ్రహ్మానందం గారికి, అదేవిధంగా పిఎస్సి మాజీ చైర్మన్ మిత్రులు ఎర్రరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, మా సోదరులు పెద్ద ఆయన పాపం పోయిన రత్తన్న గారికి, మా పెద్దలు వెంకటేశ్వర అన్న గారికి, అన్నాపతి వెంకటేశ్వర అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, వ్యవసాయ కుటుంబం నేను కానీ మా పెద్దవాళ్ళందరూ కూడాను వ్యవసాయం మీదే జీవనాధారం ఆధారపడి జీవించే వాళ్ళని. నాకు ఎక్కువ వ్యవసాయం పైన మక్కువ. ఎందుకంటే మాకున్నది కొద్ది పొలం అయినా కానీ కొంతవరకు కౌలు చేసు ఏటా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉండేవాళ్ళమే. అది గుర్తించి మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు నాకు సొసైటీ పదవి అప్పచెప్పినందుకు, రైతులకు సేవ చేసే బాధ్యత అప్పగించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సుమారు 5-6 ఎమ్మెల్యేలు శాసనసభ్యులు నన్ను పేరు పెట్టి వెంకయ్య అని పిలిచేంత ఇదిలో ఉన్నాను. కానీ ఇలాంటి శాసనసభ్యులు దొరకటం నా అదృష్టం. మన భోగోలు నియోజకవర్గం, భోగోలు మండల ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా సోదరులారా, రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కానీ, విత్తనాలు అందించడంలో కానీ, చిన్న చిన్న లోన్స్ అందించడంలో కానీ నేను ఎల్లవేళలా ముందుండి కృషి చేస్తానని, అదేవిధంగా మన శాసనసభ్యులు నా పైనుంచిన గురుతర బాధ్యతను ఒక కార్యకర్తగా భావించి, ఒక సేవకుడిగా భావించి నిరంతరం ప్రజాసేవలో ఎల్లవేళలా పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పైన ఉంచిన ఈ నమ్మకాన్ని ఉంచేయనని అందరి ఎదుట నిజంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇబ్బందులు ఎంత ఎక్సర్సైజ్ చేశాడో, ఎంత అధ్యయనం చేసి వచ్చాడు అనుకుంటున్నా నేను. మొత్తం మీద చాలా వివరాలు చెప్పిన తర్వాత నేనే లేచి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడమన్నప్పుడు నేనేం మాట్లాడబోలేదయా, ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా వచ్చి మాట్లాడలేకుండా చేసే అవకాశం మా ఎమ్మెల్యేలు ఇచ్చేసారు. వాళ్ళు మంచి ఎమ్మెల్యేలు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పటివరకు నేను చూడలేదు. అంటే నేను 57 నుంచి జిల్లా స్థాయిలో వాటిలో పోతున్నాను కదా, ఇటువంటి ఎమ్మెల్యేలని నేను చూడలేదు. ఇక నేను మాట్లాడే అవకాశం లేకుండా కూడా చేశారా అని చెప్పి అప్పుడు అంటే నీ పొగడ్త కోసం చెప్పలా, ఆయన అధ్యయనం చేసి వచ్చాడు అనుకోండి. అప్పుడు తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఉద్యానవనం వల్ల డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే ఒక పని ఉంది, మొత్తం నేల సాయిల్ టెస్ట్ విషయం మీద. మీ ఎమ్మెల్యే గారికి కొత్తపాలెం దగ్గర కొబ్బరి తోట వేయించాము మేము, సాయిల్ బాగలేదని వచ్చాడు నా దగ్గరికి. ఆయన
నువ్వు పోయి ఎమ్మెల్యే గారిని అడిగి మీ ఏరియా ఎమ్మెల్యే అయినా ఎటోదంటే ఆయన అడిగి ఆ ఏరియా చూసి రమ్మన్నాను నాకు. సరే కొత్తపాలెం నాకు తెరపరిచయం, రాఘవరెడ్డి నాకు స్నేహితులు గ్రామాలందరితో కూడా అందరూ తెరపరిచితులనే ఆయన కూడా కాస్త పరిచయం ఉంది, ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకెళ్ళి ఆయన ప్రాంతం చూస్తానని చెప్పాను. నిన్న ఇవాళ సొల్లో ఒక గొడుగు వేసుకొని పోతున్నాడు తోటలో, కొబ్బరి తోటలో. అంటే ఆయన కృషి వల్లనే, ఆయన కృషి వల్లనే భోగోలు మండలం మొన్నటి దాకా రూరల్ ఎమ్మెల్యే ప్రాంతాల్లో ఉంది, నల్లూరు ఏరియాలో. ఇప్పుడు అర్బన్ ఏరియా కూడా కలిసి ఉంది. ఏమైనా ఆయన సొంత వ్యవసాయం చేస్తున్నాడు, సొంతంగా మనందరూ కూడా ఈ ప్రాంతం వ్యవసాయాన్ని అభివృద్ధికి ఎన్ని రకాలు చేయాలి అన్ని కూడా సామర్థ్యత ఉంది. చదువుకున్నవాడు, విద్యావంతుడు, వ్యవసాయ ఆయన కృషి వలడు, రైతు నేస్తానుకున్నట్టు మంచిది. మనం కాగా కృష్ణారెడ్డి అంటే అర్బన్ ఏరియా, ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు కాగా కృష్ణ. అది పొగటికి వస్తుంది చెప్పలే నేను ఆయన ఎప్పుడు కొడతానంటే నాకు అనుబంధం పాత అనుబంధం ఉందిలేండి. 2 ఏళ్ల తర్వాత మన ఏరియా వాళ్ళు బాగా, మన ఎమ్మెల్యే గారు మన నీళ్లు బాగా ఇచ్చారా, పంటలకు బాగా తోడ్పడ్డారా, అన్నీ చేశారంటే అప్పుడు ప్రత్యేకంగా సభ పెట్టి మీటింగ్ పెట్టి మంచి అప్పుడు బాగా పోగొడతారు. ఇన్ని సంవత్సరాలు మా శ్రీరాములన్న భోగోలు మండలానికి నీళ్లు తెచ్చేదానికి కాపలా కాసాడు. ఇంకా మా అన్నకి రెస్ట్ ఇచ్చి ఆ పని నేను చూస్తానన్నా, ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నా నేను తప్పకుండా నేను చూస్తానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా. వ్యవసాయంలోనే ఉంది సాయం, ఆ పేరే సాయం. అంటే వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడే కానీ కొట్టేవాడు కాదు. వ్యవసాయదారుడు అంటే వ్యయం ఖర్చు పెడతాడు, శ్రమను ఖర్చు పెడతాడు, చెమటోడుస్తాడు, కానీ సాయం చేస్తాడు. అందుకనే మన పూర్వీకులు దాని పేరు వ్యవసాయం అన్నారు. అటువంటి గొప్ప వృత్తి వ్యవసాయ వృత్తి. ఎంతమంది వేల కోటీసులున్నా తినేది మనం పండించిన పంటే. బంగారం తినడం, ఇంకేమి తినడం, మనం పండించిన పంటే తింటాడు. ఈ దేశానికి, ప్రపంచానికి దానం చేసే జాతి అంటూ ఏదైనా ఉందంటే వ్యవసాయ జాతి, మన వ్యవసాయం. అటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మనం. గతాన్ని మర్చిపోయినా, జన్మభూమిని మర్చిపోయినా, కన్న తల్లులను మర్చిపోయినా దాని మనిషి జీవితానికి అర్థం లేదు అనేది నా నానుడు. ఎంతెత్తుకి ఎదిగినా ఆఖరికి 4 అడుగులు 6 అడుగులు నేల, లేదంటే ఇంకొక రకం. కాబట్టి ఈ భూమిలోనే పుట్టాం, ఈ భూమి మీదే పెడుతున్నాం, ఆఖరికి ఈ భూమిలోనే కలిసిపోతున్నాం మన జీవితాలు. కాబట్టి భూమిని నమ్ముకున్నవాడు, తల్లిని నమ్ముకున్నవాడు చెడిపోయిన ఉంటాడు. అందుకని వ్యవసాయదారుడు అనేవాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటాడు, ఆ కష్టంలోనే కొట్టుకుంటాడు, ఆ కష్టం నుంచే కొన్ని కోట్ల మందికి సహాయం చేస్తూనే ఉంటాడు. అటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సంఘం ఉండాలి. అందుకనే ఈరోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అక్కడ కూడా మళ్ళీ సహకారమే ఉంది. ఎప్పుడు వ్యవసాయం అనేది సహకారంతో ముడిపడి ఉంటుంది. వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు, దాని సహకారం అందిస్తూనే ఉంటాడు, అందించి పంట పండిస్తూ ఉంటాడు. అటువంటి వ్యవసాయ సహకార సంఘానికి ఈరోజు నా మిత్రుడు చిలకపాటి వెంకటేశ్వర్లు గారు, మాధవరావు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, ముగ్గురు కూడా ఈరోజు నామినేట్ కాబట్టం, వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర్లకు చేయాలనే తపనుంది. మండలంలో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా నిరంతరం కూడా భోగోలుకి రావడం జరుగుతుంది. నిరంతరం భోగోల్లోనే ఉంటుంటాడు వెంకటేశ్వర్లు. కాబట్టి భోగోల్లోనే ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే అందరికీ కూడా అనుసంధానంగా ఈరోజు ఉంటాడనే ఆలోచనతో వెంకటేశ్వర్లకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. రైల్వే ట్రాక్కి పడవడం వైపున ఈరోజు వ్యవసాయ రంగం అంతా నడుస్తుంది. ఆ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులకు ఒకరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మాధవరావుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేకి తూర్పు వైపున కూడా అటు కలిగిరి అల్లూరు చెరువు కావచ్చు, రామన్న చెరువు కావచ్చు, లేదంటే సోమశల వాటర్తో ఆ ప్రాంతం అంతా ఉంది కాబట్టి సుధాకర్కి ఇవ్వటం జరిగింది. ఈ వాటన్నిటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఇలా ముగ్గురికి కూడా ఈ 3 పదవులు ఇచ్చే ముందు అన్నీ ఆలోచించి రేపటి జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం ఉంది, అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ముగ్గురిని నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, వారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి సంబంధించిన, ఈ మండలానికి సంబంధించిన సహకార సొసైటీ తప్పకుండా ఒక పరిపుష్టికి
నాంది పలుకుతుందని, రైతాంగానికి చేదోడుగా ఉంటారని, తప్పకుండా వాళ్ళు ఉండే దాంట్లో వాళ్ళు వెనకుండి నడిపించే దాంట్లో నేను కూడా ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో ఈ బోగోలు మండలం సెంట్రల్ పాయింట్ అందరికీ దిక్చూసి ఇది. ఒకప్పుడు జిల్లాకే తలమానికమైనటువంటి ఈ బోగోలు మండలం కాలక్రమేణా వచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా వెనకబడిపోయింది. ఈ మండలంలో ఉన్నటువంటి వనరులు, ఈ మండలంలో ఉన్నంత సంపద మన కావలి నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాలు లేదు. ఒక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి మండలం బోగోలు మండలం. ఈరోజు ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి ఫిషింగ్ హార్బర్ బోగోలు మండలం. ఈరోజు అన్ని గ్రామాలు వ్యవసాయంతో కలకలలాడుతూ, పాడి పంటలతో, పచ్చటి పైర్లతో మండలం, ఎంటైర్ మండలం అంతా కూడా పంటలు పండేటువంటి మండలం ఈరోజు బోగోలు మండలం. చైతన్యమైనటువంటి విధానానికి నాంది పలికి లోకేష్ రెడ్డిగా అవతారం చెంది ఈ రోజున కొన్ని కారణాల వల్ల వెనకబడిపోయినప్పటికీ కూడా మళ్ళా ఈ రోజున కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారి దయ వల్ల ఈరోజు మళ్ళా ఈ బోగోలు మళ్ళా పూర్వ వైభవానికి నాంది పలికింది, తొలి అడుగు వేసిందని కూడా మీకు చెప్పడానికి నేను ఈరోజు సంతోషిస్తున్నా. ఈరోజు కావలి కాలువ సగభాగం ఈరోజు బోగోలు మండలంలో పోతుంది. ఈ రోజున వెంకటేశ్వర మేజర్ కావచ్చు, డిఎం ఛానల్ మా శ్రీరాములని చెప్పినట్టుగా 22 కోట్ల రూపాయలతో నిధులతో 94 సంవత్సరంలో కాలువ తవ్వితే నాటి నుంచి నేటి వరకు కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం, అలసత్వం ఇప్పుడు కూడా నిరుపయోగంగానే ఉంది. 1994 నుంచి కావల కాలువలో నీళ్లు వెంకటేశ్వర మేజర్ మీదుగా తీసుకుంటున్నారు 1 టీఎంసీ వాటర్ బోగోలు మండలం. దీనివల్ల కావల మండలం కూడా కొంత నష్టపోతుంది. కావలి కాలువకు పట్టే నీళ్లలో 1 టీఎంసీ వాటర్ని ఈ రోజున కావలికి వెళ్ళాల్సినటువంటి వాటర్ని డిఎం ఛానల్ పూర్తి కాని కారణాల వల్ల డిఎం ఛానల్ ద్వారా 1 టీఎంసీ వాటర్ రావాలి. దాన్ని నిరుపయోగంలో పడేసినందువల్ల ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కీర్తిశేషులైనటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 1 సంవత్సరానికి మనకి పర్మిషన్ రిటర్న్ పూర్వకంగా ఇవ్వటం, జీవో రూపంలో ఇవ్వటం జరిగింది. డిఎం ఛానల్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళని కావలి కాలువ ద్వారా ఈ రైతాంగానికి అందించమంటే నాటి నుంచి దాన్ని వాడుతున్నారే తప్ప పాలకులు డిఎం ఛానల్ పూర్తి చేసి నిజంగా హక్కుని కల్పించే. ఎందుకంటే డిఎం ఛానల్ అనేది డిఆర్ ఛానల్ నుంచి వస్తుంది. డిఆర్ ఛానల్ అనేది కనిగిరి రిజర్వాయర్ నుంచి రావాలి. కాబట్టి మనం సంగం దగ్గర కనిగిరి రిజర్వాయర్లో నుంచి నీళ్ళు తీసుకోవాల్సిన నీళ్లు కావలి కాలువ నుంచి తీసుకున్నందువల్ల కొంతమంది రైతాంగానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్ ఇంచుమించు 17 కోట్ల రూపాయలు ఉంటే 1 రూపాయి ప్రభుత్వం ఇప్పటికి రిటర్న్ ఇవ్వకపోయినప్పుడు కూడా కాంట్రాక్టర్ మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన కాంట్రాక్టర్ కాకపోయినప్పుడు కూడా ఆ కాంట్రాక్టర్కి అన్ని సహాయ సహకారాలు నేను హామీ ఇచ్చి అందించి ఈరోజు లైనింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాం. రేపు అక్టోబర్ ఆఖరిలో ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీకి ఈరోజు కృష్ణమ్మ నీళ్లు వెళితే ఆ రైతాంగం ఎంత ఆనందంగా ఉండబోతుందో అదేవిధంగా అక్టోబర్లో కూడా డిఆర్ ఛానల్ని ఏదో ఒక మంత్రి చేత ఓపెన్ చేయబోతున్నాం. ఈరోజు డిఎం ఛానల్ 1,25,000 1,25,00,000 రూపాయల వర్కులు మాత్రమే జరిగినాయి. ఆ కాంట్రాక్టర్ కూడా అల్లూరు మండలానికి చెందినటువంటి తిమ్మిరెడ్డి సురేష్ రెడ్డి అనే పేరు మీద వేరే వాళ్ళు కాంట్రాక్టర్ లేసుంటే ఆ కాంట్రాక్టర్ని కూడా నేను పిలిపించడం జరిగింది. మీరు చేయలేకపోతే మాకు అప్పచెప్పండి, మా కార్యకర్తల చేత నేను చేపించి ప్రభుత్వం తర్వాత డబ్బులు తెచ్చుకుంటానని చెప్పి ఈరోజు చర్చలు జరుపుతున్నాం. మా దగ్గర డబ్బులు లేక మేము చేయలేక అంటున్నారు. నేను అది కూడా పిట్లుగా మార్చి తొందరలోనే డిఎం ఛానల్ కానీ పూర్తి చేస్తే ఈ రోజున ముంగమూరు దగ్గర నుంచి కోళ్ళదిండి దగ్గర నుంచి కొత్త సత్రం దాకా కూడా ఈరోజు కేటీఎస్ ద్వారా కూడా నీళ్లు ఇస్తే ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంది. ఆ నీళ్ళు అందించేటువంటి మండలం ఏదన్నా ఉంది అంటే అది ఒక బోగోలు మండలం. అంత రైతాంగానికి నీళ్లు ఇక్కడి నుంచే పోతున్నాయి. ఈరోజు కష్టానికి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంలో గొప్ప లక్షణం సుఖపడరు.
ఎప్పుడు రైతు అనేవాడు పొలాల గెట్ల మీద ఉండాలని దానికి నాంది పలికే మండలం కూడా ఈ మండలం. ఎప్పుడు వర్షం కురిస్తే ఇమీడియట్లీ పొలాల మీద గట్ల మీద తిరిగి వేరుశనగని, పత్తిని, వ్యవసాయం పరంగా వరిని ఏదో ఒక పంట వేసి ఎప్పుడు పాడి పంటలకి కొదవ లేకుండా ఈరోజు ఈ మండలం ఉండే విధంగా చూస్తున్నటువంటి రైతాంగానికి ఈ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఒక అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడే చూసినప్పుడు 2400 మంది సభ్యులతో ఓన్లీ ఎస్ఏపి లోన్స్, అగ్రికల్చర్ షార్ట్ టర్మ్ లోన్స్ ఓన్లీ 1,20,00,000 మాత్రమే ఇచ్చున్నారంటే ఈ సొసైటీ నుంచి లోన్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అయితే వాస్తవంగా కమర్షియల్ బ్యాంకు ఉదయం పోతే మధ్యాహ్నానికి లోన్ తెచ్చుకోవచ్చు. ఈ సొసైటీల్లో లోను లేట్ అవుతున్న కారణాల సొసైటీల కంటే కూడా ప్రజలు బ్యాంకు మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఎక్కడో దగ్గర బ్యాంకులు లోన్లు ఇస్తున్నారు. కానీ సొసైటీలు రైతాంగానికి సంబంధించినటువంటి పెస్టిసైడ్, ఒరిజినల్ పెస్టిసైడ్కి మీ సొసైటీలో అమ్మకానికి స్టార్ట్ చేస్తే తక్కువ రేటుకి వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది. డైరెక్ట్గా కంపెనీ నుంచి మీకు లైసెన్సులు కూడా మేము ఇప్పిస్తాం. సొసైటీ ద్వారా ఓన్లీ పిండి కట్టడం కంటే కూడా ప్రధానమైనటువంటి సమస్య మనం వాడేటువంటి పిచికారీ చేసేటువంటి పెస్టిసైడ్ ఎక్కువ డూప్లికేట్స్ ఉంటున్నాయి. కాబట్టి గ్రోమోర్ కంపెనీ నుంచి కావచ్చు, ఇతర కంపెనీల నుంచి కావచ్చు, మంచి కంపెనీల నుంచి పెస్టిసైడ్ కానీ ఇక్కడి నుంచి కానీ అందించగలిగితే మీకు రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఈరోజు యూరియా దాదాపు వ్యాపారస్తులేమో 380 రూపాయలు మాకు చేతి పడుతుంది అంటున్నారు. కానీ ప్రభుత్వం 270 రూపాయలకి ఈరోజు ఫిక్స్ చేసి అట్లీస్ట్ 300 రూపాయల లెక్కన రైతాంగానికి అందించమంటే ఈరోజు రైతుల్లో కూడా ఆలోచన పెరగాలి. నత్రజని ఆటోమేటిక్గా ఎండకి వర్షానికి ఈరోజు నత్రజని పెరిగిపోతుంటే పక్కవాడి చేను పచ్చగా ఉంది కాబట్టి మనం వేయాలని పోటీలు పడి యూరియా వేసి ఈరోజు మన పంటలను కూడా నాశనం చేసుకుంటున్నాం. మీరు కూడా ఈరోజు వ్యవసాయ పరపతి సంఘాల్లో కావచ్చు, లేదంటే ఆర్బీకేలో కావచ్చు, కావాలి అగ్రికల్చర్ మార్కెటింగ్లో కావచ్చు, అన్ని దగ్గర సాయిల్ టెస్టింగ్లు ఉన్నాయి, వాటర్ టెస్టింగ్ ఉంది. భూమిని నాటే ముందు ఒక్కసారి మీ సాయిల్ టెస్ట్ చేసుకుంటే, ఒక్కసారి వాళ్ళ యొక్క ఆలోచనలు మీరు తీసుకోగలిగితే తప్పకుండా మన ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అన్నెసరీగా ఈరోజు యూరియాని విపరీతంగా వాడుతున్నందువల్ల ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈరోజు సాగుబడి చేసే భూమి ఎంత, దాంట్లో వాడాల్సిన యూరియా ఎంత అనే క్యాలిక్యులేషన్ ప్రకారం ఈరోజు ఒక్క బస్తా రేటు మనకున్నటువంటి భారతదేశానికి అందించేటువంటి రేటు 2,000 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరించి మనకి 300 రూపాయలకి అమ్మటానికి ఈరోజు ఇస్తున్నారు. ఒక్క రైతు కోసం, ఒక్క బస్తా కోసం 1,700 రూపాయలు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరిస్తున్నాయి. అంటే దేనికోసం అంటే రైతుల కోసం ఈరోజు ఆ సబ్సిడీలు భరించి దిగుబడి చేసుకుని ఈరోజు యూరియాని మనకు అందిస్తున్నారు. వీటిని వాడటంలో కూడా మనం కూడా అంటే వాళ్ళ లెక్క ప్రకారం మామిడి చెట్లకు లేదు, లేదా జామాయిల చెట్లకు లేదు, లేదా మన అందరం కూడా ఈరోజు ఆఖరికి జామాయిలకు కూడా ఈరోజు యూరియా వేస్తున్నందువల్ల రికార్డుల్లో యూసేజ్ చేసే యూరియాకి, వాడాల్సినటువంటి యూరియాకి గ్యాప్ ఉన్నందువల్ల ఈరోజు యూరియాలో ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది. దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. ఈ సందర్భంగా రైతాంగానికి అందరూ కూడా మీకు తెలియజేస్తున్నా, ఎక్కడైనా డీలర్లు అనేవాళ్ళు 300 రూపాయలు దాటి నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో కూడా అందరిని విజిలెన్స్ని పంపించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నా, నేను కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా. నిన్న కూడా కావల్లో 2 డిపోల మీద కూడా రైడ్ చేయడం కూడా జరిగింది. రేట్లు ఏమైనా ఎక్కువ అమ్ముతున్నారని. ఎందుకంటే నేను వ్యవసాయం నుంచి వచ్చా, వ్యవసాయ కుటుంబానికి వచ్చా, వ్యవసాయదారుల యొక్క బాధలు నాకు తెలుసు. కాబట్టి మీరు అడిగినా అడగకపోయినా నిరంతరం కూడా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నా. ఈరోజు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటంలో కానీ, భోగోలికి ఈ రోజున MMLP మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఈరోజు మనకు కోతపేట దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రామాయపట్నం పోర్ట్ ఉంది, పక్కనే నేషనల్ హైవే ఉంది, దామరం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మన భోగోల్లో దాదాపు 824 ఎకరాల రైల్వే భూమి ఉంది. కాబట్టి ఈ భూమిని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్గా దీన్ని కానీ నామకరణం చేసి దీన్ని మార్పు కానీ చేయగలిగితే ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే కృష్ణపట్నం పోర్టులో బియ్యం ఎగుమతి చేయాలన్నా, గ్రానైట్ ఎగుమతి చేయాలన్నా, లేదంటే కృష్ణపట్నం పోర్టుకి ఇతర దేశాల నుంచి ఏదన్నా కంటైనర్లు వచ్చినా కంటైనర్ అక్కడ ఓపెన్ చేయకుండా
ఆ కంటని లారీ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని బ్రేక్ చేసి పగలగొట్టి ఆ వస్తువులు గోడౌన్లో పెట్టుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ ట్రైన్లో ఏ రాష్ట్రానికైనా పంపొచ్చు, లేదా నేషనల్ హైవే ద్వారా రోడ్డు మీద పంపొచ్చు. ఇటువంటి పథకం ఒక్క వైజాగ్లో మాత్రం ఉంటే, రెండోది భోగోల్లో పెట్టమని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున విపిఆర్ గారితో, మన పార్లమెంటు సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, మన మిత్రుడైనటువంటి బేదారు మస్తానరావు గారితో కూడా నేను డిస్కస్ చేసి ఈ రోజున దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ ఈరోజు ఢిల్లీకి పంపించాం. మొన్నటినే కూడా దానికి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీని కూడా తీసుకుపోయారు. రేపటి రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది, పోర్టు ఓపెన్ కాబోతుంది. వీటిల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు కావచ్చు, ఇంకా పోర్టుల్లో దిగుబడి చేసుకున్నప్పుడు ఉపాధి వస్తుంది. ఇక్కడైతే రెంట్ తక్కువ, అక్కడైతే పోర్ట్లో సరుకుని షిప్ వచ్చేదాకా ఇక్కడ దాచిపెట్టుకోవాలి. విత్ ఇన్ ద టైంలో షిప్లో లోడ్ చేయాలి. లోడ్ చేసుకొచ్చి అన్ని ఇక్కడ డంప్ చేసుకునే సిస్టాన్ని పెడితే ఇది దేశంలో చాలా దిక్కలు ఉంది. దాన్ని మళ్ళీ నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా దీని మీద చాలా కసరత్తు చేశాం. ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారిని కూడా నిజంగా ప్రత్యేకంగా అభినందించాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల భోగోలికి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు తప్పకుండా వచ్చి తీరుతుంది. అది సంవత్సరం పట్టుద్దా 2 సంవత్సరాలు పట్టుద్దా నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేగా నా జీవితంలో ఏదో ఒక రోజు భోగోలుని మళ్ళీ పూర్వం తెస్తానని మటుకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ అకాడమిక్ పరంగా, వాళ్ళ బిడ్డల చదువుల పరంగా, రెండోది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేనందువల్లే కాలక్రమేణా వాళ్ళందరూ కూడా దీన్ని మార్చడానికి జరిగింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి కోసం కావచ్చు, ఖాళీలుంటే మన బిడ్డలు చదువుకోవడానికి కావచ్చు, ఈ రోజున కేంద్రీయానికి సంబంధించినటువంటి కేంద్ర విద్యాలయాన్ని భోగోల్లో పెట్టేదానికి మొన్ననే ఎంఐ గారు కూడా ల్యాండ్ ఫీజిబిలిటీ కూడా తీసుకోవడం జరిగింది. నేను విపిఆర్ గారు కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. తొందరలోనే భోగోల్లో అందరూ కూడా అనేది కావల్లో పెట్టవచ్చు కదా, నన్ను అందరూ కూడా కావలు అడుగుతున్నా. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు, పోస్టల్ డిపార్ట్మెంట్ పిల్లలు, రైల్వే ఎంప్లాయీస్ పిల్లలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిల్లలు, రేపు బీపీసీఎల్ కంపెనీ వస్తే దాదాపు 40,000-90,000 మంది వచ్చి వాళ్ళ పిల్లలు ఇంతమంది ఆడ కావల్లో ఉండిపోతున్నారు. కాబట్టి కావల్లో పెట్టవచ్చు అంటే కాదు, భోగోల్ని పూర్వ వైభవానికి తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పాలకుల నిర్లక్ష్యానికి బలి భోగోల్ని అందరూ కూడా పట్టించుకోలేదు, ఓట్ బ్యాంక్గానే వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. కాబట్టి వాళ్ళకి చెయ్యాలని నేను మీ ఊర్లో పెట్టడం కూడా జరుగుతుంది. అది కూడా నెరవేరబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. హెల్త్ సెంటర్ ఉంది, పిహెచ్సి ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాని కనెక్టివిటీ సక్రమంగా లేదు. తిప్పలో దిగాలి, కోవూరుపల్లిలో దిగాలి, ఎక్కడి నుంచో. అందుకనే మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన ప్రాంతానికి చెందినటువంటి బొత్సు కృష్ణకుమార్ గారు ఆ సంబంధించిన పిహెచ్సి భోగోల్లో కానీ కడితే ఆ బిల్డింగ్ అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే పెట్టుకుంటానని చెప్పి ఆయన నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని తీసుకుపోయి నేను ముఖ్యమంత్రికి ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు కలెక్టర్గా పంపించాడు. ఈరోజు కలెక్టర్ గారు నేను కూర్చొని ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన తర్వాత దానికి సంబంధించి 6 ఎకరాల భూమిని కూడా ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ వెనక వైపున 6 ఎకరాల భూమిని కూడా ఈరోజు కేటాయిస్తూ అలాట్ చేస్తూ హ్యాండ్ ఓవర్ కూడా చేయటం జరిగింది. రేపు కృష్ణకుమార్ గారు ఫిబ్రవరిలో రాగానే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది ఒక పెద్ద హాస్పిటల్గా రూపాంతరం చెందే విధంగా ఈరోజు మేము నాంది పలికాం. ఎక్కడ కూడా నిరుపయోగం కాకుండా ప్రజలు ఏ టైంలో వచ్చినా సౌకర్యంగా ఉండేటట్టుగా ఈరోజు హాస్పిటల్ కూడా ఈరోజు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా నా సొంత గ్రామాల కంటే కూడా ఈ మండలం మీద నాకు ఒక అభిమానం ఉంది. ఈ మండలంలో నిర్మలమైన మనస్తత్వం ఉంది. రాజకీయాల్లో కక్ష సాధింపులు చాలా తక్కువ ఉన్నటువంటి మండలం ఈ మండలం. అందరూ కూడా చెబితే వినేటువంటి మండలం, చేయాలని తపన ఉండేటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ మండలం మీద ఎక్కువ సార్లు రావడానికి కానీ ఎక్కువ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఈరోజు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నాకు ఉన్నటువంటి అదృష్టం కొద్దీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ ఆధ్వర్యంలో ఈ మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగ పరంగా కావచ్చు, పారిశ్రామికంగా పరంగా కావచ్చు, దేవాలయాల పరంగా కావచ్చు, ఇంకా కూడా ఈ రోజున
జక్కెపల్లి గూడూరు దగ్గర నిరుపయోగంగా పడిపోయినటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ని అతి తొందరలో నేషనల్ హైవేకి పరోడ వైపున అంటే బోగోలు, విశ్వనాథరావుపేట ఈ ప్రాంతాలంతా తాళ్ళూరు తప్ప, తాళ్ళూరు పాత పెట్టుకుంటూ కాకుండా మిగతా గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చేదానికి ఒక్క 42 లక్షలు ఖర్చు అవుతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అడిగితే దాన్ని కూడా జిల్లా పరిషత్ నుంచి ఈరోజు నిధులు మంజూరు చేపించున్నా అతి తొందరలో ఆ వర్కులు కూడా పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజానీకానికి, ఈ ప్రాంతాల్లో ఉన్నట్టు నివసించే ఆడతల్లులకి అందరికి కూడా బిందెలతో నీళ్లు తెచ్చుకోకుండా ఇళ్లలోనే ట్యాపులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇతర ప్రాంతాల్లో ఇంకా ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా నేషనల్ హైవే క్రాసింగ్ అతి తొందరలోనే పర్మిషన్ వస్తుంది. అది వస్తే సిఆర్ పాలెం, చువ్వలదిన్ని ప్రాంతాలకి కూడా నీళ్లు ఇచ్చేదానికి ఈరోజు స్కీము పెంచడం జరుగుతుంది. ఇంకా తర్వాత ముంగుమూరు ఒకటి కొండ పెట్టుకుంటా తాళ్ళూరుకి ఈ స్కీమ్తో అదనంగా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని థర్డ్ ఫేజ్ కింద పెట్టి మొత్తం కూడా జక్కెపల్లి గూడూరు నుంచి ప్రతి ఊర్లో కూడా అందరూ తాగే నీళ్లు, వాడే నీళ్లు జక్కెపల్లి గూడూరులో సోమశిల నీళ్లు డీవాటరింగ్ చేసి అక్కడ నుండి ఫిల్టర్ చేసి ఫిల్టర్ వాటర్ వాడేటట్టుగా అతి తొందరలో వాటిని కూడా చూస్తాం. అయితే ఎన్ని చేయాలని నాకు ఉపలాట ఉన్నా, శరీరం సహకరించినా, నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహించినా, ఈరోజు పార్టీ నాయకులందరూ నాకు అండగా ఉన్నా విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రం, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఎంత నిధులు అడిగినప్పుడు కూడా ఆయన కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, తొందరలోనే తీరుస్తాను, అప్పటి వరకు ఓపిక పట్టమన్నందువల్లే ఇంకా అభివృద్ధిలో కొంత మనం వెనకబడి ఉన్నామని నాకైతే వాస్తవంగా నా మనస్తత్వానికి తగ్గట్టుగా ఇంకా అభివృద్ధిలో ముందుకు పోలేదనేది నా ఫీలింగు. మొత్తం కూడా నిధులు బాగా పుష్కలంగా వచ్చిన తర్వాత ఈ మండలాన్ని తప్పకుండా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయి రైతాంగ పరంగా నీళ్లు కావచ్చు, గ్రామాల్లో శానిటేషన్ కావచ్చు. ఈ రోజు నేను ఎలక్షన్ ముందు గౌరవరం గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ గ్రామానికి ఈరోజు 40 లక్షల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేకుండా పల్లెటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే సిస్టమ్ లేకపోతే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నేనే టేకప్ చేసి ఆ గ్రామాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే అన్ని ఊళ్ళో కూడా నేను కూడా కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది తొందరలో ఓపెన్ చేసి దీన్ని ప్రభుత్వానికి నివేదికలు పంపించి ప్రతి గ్రామాలు, ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్లు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి మన కాలువలు రిపేర్లు చేసేది ఉండదు, కాలువలో మట్టి పూడుకుపోతే తీసేది లేదు, పంచాయతీల దగ్గర ఆర్థిక పరిపుష్టి లేని కారణాలు క్లీన్ చేసే మనుషులు లేనందువల్ల కాలువలు కట్టినంత ఆనందంగా తర్వాత వాటిని క్లీన్ చేయనందువల్ల దోమలు పెరిగిపోతున్నాయి, ట్రాక్టర్లు టైర్లు తొక్కి సగం విరిగిపోతున్నాయి, బర్రెలు గిట్టలు దొక్కి సగం డ్రైనేజీలు ఇరిగిపోతున్నాయి. టోటల్గా డ్రైనేజీ వ్యవస్థ పల్లెటూర్ల వ్యవస్థలో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక మాన్యువల్, ఆ మాన్యువల్ నుంచి పైపు సెంటర్ పైపు లైన్లో కలిపి ఎక్కడో ఒక దగ్గర దాన్ని వాటర్ అంతా కూడా ఊరు బయట డిశ్చార్జ్ చేసే విధంగా ఈరోజు మేము గౌరవరంలో దాన్ని ప్రాజెక్టు కింద తీసుకురావడం కూడా జరిగింది. అది అయిన నాడు ఈరోజు ముఖ్యంగా విశ్వనాథరావుపేటలో సన్నటి రోడ్లు, 2 వైపుకలా డ్రైనేజ్, కారు పోతే ఎదురు బండి వస్తే వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి ప్రాంతాల్లో సెంటర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి కాలువలన్నీ బూట్ చేసి రోడ్లు విశాలంగా చేయాలనే దానికి కూడా ఈరోజు నేను ప్లానింగ్లో కూడా ఉన్నాను. కావాలంటే ఆలోచనలు, శక్తి ఉన్నప్పుడు కూడా డబ్బు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరినాడు మన ప్రాంతాన్ని అంతటి అభివృద్ధి చేసేదానికి నేను ఒకే ఒక వార్డు చెప్పా, ఎలక్షన్ ముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కోడిపెట్ట పిల్లల్ని గద్ద ఎత్తుకోపోకుండా పిల్లల్ని ఎలా రెక్కల కింద కాపాడుకుంటుందో అలాగే నేను కాపాడుకుంటాను ఈ కాన్స్టిట్యున్సీని చెప్పా. దాన్ని వైసీపీ వాళ్ళు వ్యంగ్యంగా చూస్తున్నారు. ఈరోజు కాపలా కాస్తున్న ఇంట్లో గోడ పడిపోతే కాపలా కాస్తున్న ఎమ్మెల్యేని వ్యంగ్యంగా మాట్లాడుతున్నా. నేను ఒకటే ఒక సిద్ధశుద్ధితో వచ్చా, నా కుటుంబ సభ్యులకు చెప్పాను, నా వ్యాపారాలను పక్కన పెట్టా. ఈ నెల్లూరు జిల్లాలో ఈ కావలి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి రాజకీయాల్లో వచ్చే తప్ప నాకున్నటువంటి యుక్తికి, శక్తికి, ఆలోచనకి, నాకుండే కాన్ఫిడెన్స్కి, నాకుండే మోటివేషన్కి, నాకుండే కమ్యూనికేషన్ స్కిల్కి నేనంటూ వ్యాపారాలు మొదలు పెడితే నాకు నెలకి 20 కోట్లు సంపాదించుకునే దాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చా. అవినీతికి తావు లేకుండా రాజకీయాల్లో చెప్పా. కుహనా రాజకీయాలు చేయాలని నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎట్టి
పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చాను. అందరు కుటుంబ సభ్యులను మీరందరూ అండగా ఉండగా ఎటువంటి వాళ్ళు నన్ను విమర్శించిన నేను డోంట్ కేర్ అంటూ ప్రజా జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను, మీకు అండగానే ఉంటాను, ఎల్లవెల్ల మీకు అండగానే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విజయదశమి నాటికి నేను ఇంకొక యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన రైతాంగానికి కూడా తెలియజేయాలి. ఈ మండలానికి ఒక కేంద్రం పెడుతున్నా, మీ భోగోల్లో కూడా నా పార్టీ కార్యాలయం పెడుతున్నా, ఇక్కడ నా పిఏ కూడా ఇక్కడ ఉంటాడు. అర్జీలన్నీ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్జీని ఆఫీసులో ఇస్తే అప్పటికప్పుడు మీ పేరు మీద ఏ ఆఫీసర్కి అయితే నివేదిక వెళ్ళాలో యాప్లోనే వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మా స్టాఫే ఫాలోఅప్ చేస్తారు. మీ పని అయితే ఎందుకు అయ్యింది, ఎందుకు కాలేదో చెప్తారు, కాకపోతే రీజన్లు చెప్తారు. ప్రతి ఒక్క ప్రజానికానికి జవాబుదారీతనంగా ఈరోజు చూద్దాం. ఎందుకు చేయలేకపోతామో మన అధికారులు మంచివాళ్ళు, వాళ్ళని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా మనకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం చేయటానికి మనం ముందుకు రాగలిగితే పనులన్నీ అవుతాయన్న నమ్మకంతో ఈ రోజున దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాను అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీరు మేము కలిసి దేవుడు మనకు ఒక శక్తి ఇచ్చాడు. పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు, కొద్ది పువ్వులకే దేవుడు పాదాలు తాకే అదృష్టం ఉంటుంది. సేవ చేసే భాగ్యం ఎందుకో మన తల్లిదండ్రులు మనకి జన్మతః అది ఇచ్చారు. అటువంటి నాయకత్వాన్ని పుణుపుచ్చుకుని మనం పేదవాళ్ళని హక్కును చేర్చుకుందాం, పేదవాడికి అండగా ఉందాం. మన ప్రాంత సమస్యల్ని మనం పరిష్కరించే దిశగా ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా, ప్రతిపక్షాలు ఎన్ని రకాలు విమర్శించినా ఒకే ఒకటి మన కళ్ళకి కనిపించాలి. పేదవాడిని ధనవంతుడు చేసేంత వరకు నిరంతరం మనం పనిచేద్దామని చెప్పి కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఉన్నారు కాబట్టి వేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. పెద్దాయన సైడ్ రావా. అన్ని కవర్ అవుతున్నాయన్నా.
ముందు మాధవరావుకి ఎరువులు తక్కువ రేటు చేశాడు. ఫోటో పెట్టి ఎక్కడ కనపడలేదా? ఓకే ఓకే నిలబడు. ఓకే ఎందుకు అక్కడ అడ్డం దారికి అడ్డం పోండి కలిసి తీసుకోవాలి. సంజు కొంచెం వెనక్కి రావాలన్న, కొంచెం వెనక్కి రావాలి, అప్పుడు అందరూ వస్తారు. ఓకే అన్న. లాక్ పడిపోయింది బావా, లాక్ పడింది చూడు. ఇది జై శ్రీరామ్. నేను ఇవ్వమంటావు, ఈ చేత పని చేస్తాను. కొంచెం ఇటు జరిగిన లైట్ పడతాను. సంజు ఫోటో తీయ అన్న, ఓన్లీ వీడియో అన్న, ఓన్లీ వీడియో నుంచి ఒక స్క్రీన్ షాట్ ఒకటి పెట్టలే, స్క్రీన్ షాట్ ఒకటి పెట్టలేము. శ్యామారా దానికే వచ్చా వీడియో స్క్రీన్ షాట్ వేసుకోవడం తెలుసు కదా. ఓపెన్ కెమెరా వైస్ ప్రెసిడెంట్. ఓకే అన్న. బాబు అందరూ అర్థం పడతాయి అట్ట. మళ్ళీ సంజీవ్ పెడతాడు కదా, నేను తీసుకుంటాను సంజీవ్ దగ్గర నుంచి. బాబు శ్యాము ఇద్దరు చాలా పోయింది. సరే సరే ఆడబా
బాబు ఇక్కడ ఓకే అన్న. ಎಲ್ಲರಿಗನ್ನ ಅಂತ ಇಟ್ಟೆ போட்டுமா ఓకే పిలిపన్న లైన్లోకి రా. ఫోన్ పడిపోయేది. ఇది ఒరిజినల్ టీం, ఇది ఒరిజినల్ టీం. ఒరిజినల్ టీం ఓకే బ్రో కొంచెం ఒక ఫోటో అన్నా తింటన్నా నెవర్ స్టాప్ టు ఉనికి సంబంధమే అన్నా ఇర్రా అది ఉన్నట్టు అన్నా మీరు భోజనాలు ఉన్నాయి అంటే తినేయాలంటే భోజనాలు ఉన్నాయి. స్టార్ట్ చేసారా? రాజు రాజు అన్నా మీడియం ఇస్తారండి. ఇదే వీడియో ఆప్షన్ ఇదే వీడియో ఇట్లా ఉంటే రాజా ఇచ్చే